పెట్టుకొని అంతా రెడీ చేసుకుంటా. దేవుడి దగ్గర కూడా పూలు అవన్నీ పెట్టాలి. ఇక్కడ అన్నపూర్ణ దేవుడి దగ్గర కూడా పూలు పెట్టాలి. దియాస్ బెస్ట్ అయితే ఇలా ఒక క్యాబినెట్ ఉంటే హ్యాపీగా ఇలాంటి ఒక అండర్ షెల్ఫ్ పెట్టేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాం. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ మండే. ఒక ఫ్రెష్ వీక్ని మీరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే వీకెండ్లో ఫుల్గా రీఛార్జ్ అయిపోయి నా వీక్ని చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. మీ వీక్ కూడా చాలా ప్రొడక్టివ్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే మీరు నా ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏ రోజైనా మార్నింగ్ లేవగానే చేసే పనులే. ఆ రోజు కూడా చలి చాలా ఎక్కువగా ఉంది. ఇంక ఈరోజు ఆ రోజు అనేం లేదు, జనవరి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది. రోజు పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా రొటీన్ క్లీనింగ్స్, కుకింగ్స్ ఇలాంటివన్నీ మనం చేసుకోవాలి. స్కూలు, ఆఫీస్ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ పొల్యూషన్ కూడా బాగా పెరిగింది. సో అది మార్నింగ్ లేవగానే ముందైతే ఇల్లంతా ఊడ్చేసి మాప్ అంతా పెట్టేసుకొని గుమ్మం ముందు కూడా తుడిచేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు వెజ్ రోల్ చేశాను. అదంతా నేను షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఒకవేళ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా చూసేయచ్చు. అండ్ ఇక్కడ మా లంచ్ కోసం, అంటే మా వారి లంచ్ బాక్స్లోకి ఆఫ్టర్నూన్ నేను తినడానికి క్యాబేజ్ ఉంది ఆల్రెడీ. క్యాబేజ్ నేను ముందుగానే నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటాను రెడీగా ఒక బాక్స్లో వేసి. అలా ఉంటే ఏంటంటే మీరు రోల్స్ చేయాలన్నా, ఎప్పుడన్నా సడన్గా పిల్లలు నూడిల్స్ అడుగుతారు కదా, అలాంటివి చేయాలనుకున్నా, ఇలా ఏం ఆప్షన్ లేనప్పుడు కర్రీస్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్రెష్ మటర్ సీజన్ కదా, వింటర్ ఈజ్ అఫీషియల్లీ ఫర్ గోబీ అండ్ మటర్ అని నేనైతే చెప్తాను. ఎంత ఫ్రెష్గా ఉంటాయో. సో మటర్ అండ్ ఫుల్ గోబీలో మామూలుగా మనం వేసుకుంటాం కదా, కాలీఫ్లవర్లో, క్యాబేజ్లో కూడా మటర్ వేస్తే భలే టేస్ట్ ఉంటుంది. సో ఆ కర్రీయే చేస్తున్నాను. అండ్ మా అమ్మాయి వెజ్ రోల్ కోసం కొంచెం క్యాప్సికమ్ కట్ చేశాను. ఇంకొంచెం లెఫ్ట్ ఓవర్ ఉన్న క్యాప్సికమ్ కూడా ఇందులో వేసేసాను. క్యాప్సికమ్ ఎలాంటి వెజిటబుల్ అంటే మీరు దాన్ని ఏ కర్రీలో యాడ్ చేసినా సరే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, దానివల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కానీ నేను సలాడ్స్లో అలా మరీ రాగా తినలేను, కానీ కొంచెం అలా లైట్గా సాటే చేసుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని తినేమన్నా కూడా తినేయగలను, అంత ఇష్టం. సో ఫైనల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత క్యాబేజ్, క్యాప్సికమ్, మటన్ అన్నీ వేసి ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోండి. లిడ్ పెడితే చాలా ఈజీగా మగ్గిపోతాయి. దీనికి మీరేం వాటర్ యాడ్ చేయవసరం లేదు. ఇంకొకే ఇందులో క్యాబేజ్ ఊరికే మగ్గిపోద్ది, ఆనియన్స్ ఏముంది, క్యాప్సికమ్ కూడా అంతే, జస్ట్ అలా లిడ్ పెట్టగానే మగ్గిపోద్ది. జస్ట్ మటర్ కొంచెం కుక్ అయిందా లేదా అని చూసుకోండి అంతే. అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది కర్రీ. అండ్ అంతే సింపుల్గా కూడా అయిపోద్ది. ఈవెన్ దీన్ని మీరు ఇలానే రోటీలో స్టఫ్ చేసేసి కూడా ర్యాప్ చేసేయచ్చు, మంచి రోల్లా తినేయచ్చు. రోటీ సబ్జీలాగే కాకుండా పిల్లలకి హెల్దియర్ ఆప్షన్స్లో ఇవ్వాలి, సాసెస్ ఏమి వేయకుండా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది కూడా స్టఫ్ చేసి పెట్టేయచ్చు మీరు. చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైకే నా మోటివేషన్. సో తప్పకుండా నన్ను మోటివేట్ చేసేయండి. మన కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే, మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి ఉంటే హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్కి రీచ్ పెంచుతుంది. ఇంకా ఫైనల్గా రోటీస్ కూడా రెడీ చేసేసాను. ఇదైతే లంచ్ బాక్స్ అనమాట. కర్రీ, రోటీ, దహి యాజ్ యూజువల్ ఉంటుంది. ఈరోజు ఫ్రూట్ అయితే ఆరెంజ్. ఈరోజు ఏంట్లేండి, మోస్ట్లీ ఆరెంజే ఉంటుంది, ఆరెంజెస్ సీజన్ కూడా కదా. అండ్ ఇది మార్నింగ్ ముగ్గు చూపించడం మర్చిపోయాను కదా, ఇదైతే ఈరోజు ముగ్గు. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. మా వాళ్ళు అయితే స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిపోయారు.
నేను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పూజకు రెడీ చేసుకున్నా. మా వారు తను మామూలుగా చేసుకుని వెళ్ళారు. నేనైతే పూజ సామాన్ అన్నీ క్లీన్ చేశాను మిగతావి. ఇప్పుడు వీటికి బొట్లు పెట్టాలి, రెడీ చేయాలి. దానికన్నా ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టుకుందాం అనుకొని ఫ్రెష్ పాల ప్యాకెట్ అయితే తీసాను. ముందు పాలు కాచడానికి పెట్టేసి అది ఎలాగో చల్లారాలి కదా, పాలు కానీ నైవేద్యాలు కానీ ఎప్పుడైనా వేడిగా పొగలు వచ్చే పెట్టకూడదు దేవుడి దగ్గర. మనం అవి రూమ్ టెంపరేచర్కి వచ్చాకే పెట్టాలి. సో అందుకని పాలు చల్లారాలి కాబట్టి ముందు పాలు పెట్టేస్తా. ఇవి చల్లారేలోపు వీటికి బొట్లు పెట్టుకొని అంతా రెడీ చేసుకుంటా. దేవుడి దగ్గర కూడా పూలు అవన్నీ పెట్టాలి. ఇక్కడ అన్నపూర్ణాదేవి దగ్గర కూడా పూలు పెట్టాలి. దియాస్ అవన్నీ రెడీ చేసుకునే లోపు ఏముంది, ఇప్పుడు వింటరే కదా, చాలా చల్లగాలి ఉంది, ఎలానో చల్లారిపోతే. సో అది పాలైతే కాచేద్దాం. ఇంతకీ మీరేం చేస్తున్నారు? మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే చూసారు కదా, మా అమ్మాయి కోసం వెజ్ రోల్ చేశాను. అదైతే షార్ట్లో అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. మా కోసం అయితే గోబీ మటర్ కర్రీ చేశాను అండ్ చపాతీ యాజ్ యూజువల్. అది సంగతి. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి? మీరు ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటారు? మనసుకి ఫ్రైడే అమ్మవారికి నైవేద్యం చేస్తారా అనేది నాతో చెప్పండి. స్పెషల్గా నైవేద్యాలు ఏం చేయవసరం లేదు. నేను చాలాసార్లు మీతో చెప్పాను ఈ విషయం. పాలు పెట్టుకోవచ్చు, అమ్మవారికి చాలా ఇష్టం. పాలు కూడా అలానే పెట్టకండి. కొంచెం మన దగ్గర ఇవి ఉంటాయి కదా, పట్టిక బెల్లం చిప్స్ పెడతాం కదా, అవన్నా లేకపోతే బెల్లం అన్నా వేసి పెట్టాలి అమ్మవారికి. అది కూడా లేదంటే సింపుల్గా పానకం చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. మీకు వీలుంటే వడపప్పు కూడా నానబెట్టి పెట్టుకోండి, అదర్వైజ్ పానకం ఒకటి కూడా పెట్టుకోవచ్చు. నేను మోస్ట్లీ పానకం కానీ పాలు కానీ ఇలా పెడుతూ ఉంటా. వీళ్ళని బట్టి నైవేద్యం చేయడానికి అయితే మోస్ట్లీ ట్రై చేస్తాను. ఇంకా అది కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. గిన్నెలు ఉన్నాయి, వాటి సంగతి అంతా పూజ అయిపోయాక చూసుకుందాం. ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని, మనం మెడిటేషన్ అని చెప్పాను కదా, అది చేసుకొని హ్యాపీగా ఈరోజు చదువుకోవాల్సినవన్నీ చదువుకోవాలి. కనకధార, మణిద్వీపం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకొని నేనైతే నా డేని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నైట్ వరకు, ఏం చేస్తాను ఏంటి అని. సో మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను కదా, అప్పటి వరకు కూడా నాకు ఫ్లవర్స్ ఉన్నాయి అని అయితే గుర్తులేదు. మణిద్వీపం చదువుకోవడానికి మామూలుగా చదువుకుంటాను, ఫ్లవర్స్ ఏం లేకపోతే. ఇంట్లో ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే ఏదో ఒక ఫ్లవర్స్తో అయినా చేసుకుంటాను. మీ దగ్గర అంటే మన సైడ్ పువ్వులు బాగా దొరుకుతాయి. సో మీకు కుదిరినప్పుడు తప్పకుండా మణిద్వీపం అయితే చదువుకోండి. కనకధార, మణిద్వీపం ఇవన్నీ చదువుకోవడం చాలా మంచిది. అండ్ నిన్న వీడియోలో మీరు చూసారు కదా, చాలా ఫ్లవర్స్ తెప్పించానుగా. 4 ప్యాకెట్స్ వైట్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి. నాకు ఎందుకో ఎల్లో ఎక్కువ ఫ్రెష్గా అనిపించినాయి. సో ఎల్లోతో చేసుకుందాం అని అనుకున్నాను. ఈ దేవుడి సామాను ఉన్నాయి కదా, వీటికి బొట్లు పెట్టి ఒత్తులు అవన్నీ వేసి రెడీ చేసినప్పుడే నాకు ఆ థాట్ అయితే వచ్చింది. ఇంకా వెంటనే గుర్తొస్తే ఆగేది లేదు కదా. సో మంచిగా చదివేసుకున్నాను నేనైతే. మీరు మీ ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటారు, ఏమేం చదువుకుంటారు అని నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం సేమ్ కేటగిరీయా కాదా అని. సో తప్పకుండా కొంచెం టైం తీసుకొని నాతో షేర్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి మీ లైక్స్ అండ్ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అదే నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ అనమాట. నెక్స్ట్ వీడియో ఎంత ప్రొడక్టివ్గా ఉంటుంది అనేది ఈ వీడియోకి వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకలా అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ప్రశాంతంగా పూజ కూడా చేసేసుకున్నాను. మీరు కూడా దర్శనం చేసేసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. మన సబ్స్క్రైబర్ హర్షిత అని ఉన్నారు. తనైతే కిచెన్ కౌంటర్ టాప్ మీద థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయమని చెప్పారు. అంటే ఎలా అంటే లైక్ మనం చాలా పెట్టుకుంటూ ఉంటాం కదా కౌంటర్ టాప్ మీద. నాకైతే ఇలా ఒక షెల్ఫ్ వచ్చేసింది స్టవ్ అటు ఇటు. కాబట్టి ఒక సైడ్ గ్రాసరీ, ఇంకొక సైడ్ నేను సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను అందులో. బట్ ఇలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు కౌంటర్ టాప్ మీద ఆర్గనైజ్ చేసుకోవాలి కదా. అవి కాకుండా మనం ఆయిల్ కంటైనర్స్ లాంటివి పెట్టుకుంటాం. ఇంకా బేసిక్గా ఇన్స్టెంట్గా అవసరమయ్యేవన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని. నాకు తెలిసిన బెస్ట్ అయితే ఇలా ఒక క్యాబినెట్ ఉంటే హ్యాపీగా ఇలాంటి ఒక అండర్ షెల్ఫ్ పెట్టేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఆప్షను. సెకండ్ది అండర్ షెల్ఫ్ ఆర్గనైజర్.
ఇలా ఒక షెల్ఫ్ ఉంటే చక్కగా ఈ అండర్ షెల్ఫ్ పెట్టేసుకొని దీనిలో ఇప్పుడు నేనైతే కప్స్ ఆర్గనైజ్ చేసుకున్నా. ఎందుకంటే నా స్పైసెస్ కోసం నాకు ఈ ఆప్షన్ ఉంది కాబట్టి. లేకపోతే మీరు కూడా ఇలా చిన్న చిన్న జార్స్లో మంచిగా స్పైసెస్ వేసేసుకొని దీనిలో ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒకటి కింద క్లటర్ ఫ్రీగా ఉంటుంది, రెండు మంచిగా క్యాబినెట్స్కి హ్యాంగ్ చేసేస్తాం కాబట్టి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. నేను రెండు మెయింటైన్ చేస్తా, బోత్ సైడ్స్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదా. ఇటు సైడ్ దానిలో కప్స్ పెట్టుకుంటా, ఇటు సైడ్ దానిలో లైటర్స్, బేసిక్గా అవసరమయ్యే టిష్యూ పేపర్స్ అలాంటివన్నీ పెట్టుకుంటా. ఒక బాస్కెట్ పెట్టుకొని అందులో మిస్లీనియస్ అన్నీ పెట్టుకుంటా. సో హర్షిత ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఒక ఆప్షను. ఇంకొకటి ఏంటంటే ఒక 2-3 టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్ నేను ఇక్కడైతే ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటాను. అవి కనుక చూస్తే మీకు రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. వీటికి కూడా మేము ఎఫర్ట్ చేయలేము అనుకుంటే బేసిక్ మామూలు నార్మల్ మార్కెట్స్లో ప్లాస్టిక్ ఇవి కూడా దొరుకుతాయి, 2 టైర్ 3 టైర్ అని, అలాంటివి మెయింటైన్ చేయొచ్చు. నేను నాగ్పూర్లో ఉంటున్నప్పుడు మాకు ఇలా పైన అసలు క్యాబినెట్స్ ఉండేవి కాదు, ఓన్లీ కిందే ఉండేవి. గ్రాసరీకి బ్యాక్ సైడ్ ఉండేది కౌంటర్ టాప్కి. కాబట్టి ఆ టైంలో నేను ఒక ప్లాస్టిక్దే మెయింటైన్ చేసేదాన్ని, ఈజీగా ఉంటుంది మాకు షిఫ్టింగ్లో కూడా అన్నట్టు. కానీ ఇప్పుడైతే నాకు అవసరం లేదు కాబట్టి హ్యాపీగానే ఉంది. సో అలా ప్లాస్టిక్ యూస్ చేసుకోవచ్చు సింపుల్గా. అందులో ఏంటంటే మీరు పై దానిలో ఓపెన్గా ఉంటుంది కాబట్టి పొడవుగా ఉండే పెట్టుకోవచ్చు. కింద రెండిట్లో ఇలాంటి చిన్న చిన్న గ్లాస్ జార్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం యూస్ చేసుకునే స్పైసెస్ అన్నీ పెట్టేసుకోవచ్చు. స్పైస్ బాక్స్ కూడా ఈజీగా అండర్ షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా అలాంటిది మెయింటైన్ చేస్తే అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి, వైట్ కలర్ది 2 టైర్ ఉంది కదా, దీనిలో కూడా అంతే చాలా ఈజీగా థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీ కౌంటర్ టాప్ చూడడానికి బాగుంటుంది అండ్ మీ థింగ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్ ఉంటాయి. అలా ఆర్గనైజర్లోకి వెళ్ళిపోతే ఏదైనా సరే థింగ్స్ కింద మెస్సీగా ఉండటం వేరు, ఒక ఆర్గనైజర్లో పెట్టి ఆర్గనైజ్డ్గా ఉంచడం వేరు. అది ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ది అయితే ఇది, దీనిలో కూడా మీరు చక్కగా అన్నీ పెట్టేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. తను అడిగినవి అయితే ఇవే. పెద్ద ప్లాస్టిక్ కంటైనర్స్ లాంటివి యూజ్ చేస్తుంటే ఐ థింక్ ఇవి యూజ్ అవ్వకపోవచ్చు. ప్లాస్టిక్ అయినా సరే గ్లాస్ అయినా సరే చిన్న చిన్నవి యూజ్ చేసినప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఇది. అండ్ ఇది నేను నా ఫ్రెండ్ దగ్గర కూడా చూసాను, తన కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుంటే చాలా క్వాలిటీ బాగుంటుంది అండ్ థింగ్స్ కూడా బాగా ఎక్కువ పడతాయి మీ కౌంటర్ టాప్ మీద పెట్టుకోవాలనిపించినవి. సో ఇది తన డౌట్ అయితే నేను క్లారిఫై చేశానని అనుకున్నాను. ఎందుకంటే తనకు ఆల్రెడీ నేను చెప్పాను నా కౌంటర్ టాప్ మీద నేనేం పెట్టుకోలేదని, బట్ సజెషన్స్ అయినా ఇవ్వండి అక్క అని అడిగింది. సో హర్షిత, ఈ వీడియో నీకు యూస్ఫుల్గా ఉందనే నేను అనుకుంటున్నాను. ఇవన్నీ అమెజాన్లో, మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, నువ్వు చూడొచ్చు. సో మీ కిచెన్ కౌంటర్ టాప్ ఎంత ఉంది, దానిలో ఎంత ప్లేస్ ఉంది అనే దాన్ని బట్టి ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. నా సజెషన్ అయితే అండర్ షెల్ఫ్ పెట్టుకునేలా ఉంటే అండర్ షెల్ఫ్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే కింద కిచెన్ కౌంటర్ టాప్ మనం ఎంత ఫ్రీగా ఉంచుకుంటే కుకింగ్ అప్పుడు మనకు అంత బాగుంటుంది. అన్నీ ఇలా పైకి వెళ్ళిపోతే ఏంటంటే కౌంటర్ టాప్ నీట్గా ఈజీగా మనం కుకింగ్ అప్పుడు చాపింగ్కి వాటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో హోప్ ఇలా హర్షిత లాంటి వాళ్ళు ఎవరైనా ఆర్గనైజర్స్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నేను రోజు చెప్తున్నట్టే ఇంట్లో ఎన్ని స్నాక్స్ ఉన్నా మా అమ్మాయి రాగానే వేడివేడిగా కావాలంటది. సరే ఇంక ఈరోజు వీకెండ్ కదా, యూజువల్గానే వీకెండ్లో నాకు ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలనిపిస్తుంది. ముందైతే వేరే అనుకున్నాను నేను, సరే అది ఎలాగో అవ్వలేదు కదా, ఇప్పుడు ఎందుకు లేంటి రివీల్ చేయడం, చేసినప్పుడు చెప్తాను. సరే ఇంకా మనం అనుకోగానే ఇన్స్టెంట్గా అయిపోయేది ఏముంటుంది, వేడివేడిగా పకోడీయే కదా, వర్షం పడ్డా చలిగా ఉన్నా మనకేమన్నా వెంటనే తినాలనిపించినా, ఇంటికి సడన్ గెస్ట్లు వచ్చినా మనకి వెంటనే గుర్తొచ్చేది పకోడీ. సో ఆనియన్ పకోడీతో పాటు ఈరోజు క్యాప్సికమ్ కూడా వేద్దాం అనుకుంటున్నా. క్యాప్సికమ్ పకోడీ మీరు ఎవరైనా తినకపోతే తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది వేసి. ఇది ఫుల్ క్యాప్సికమ్తో కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర చిన్న సైజ్ క్యాప్సికమ్స్ దొరికితే వేసుకోవచ్చు, అంతే. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేనైతే పెద్ద క్యాప్సికమ్ని ఇలా స్లైసెస్లా కట్ చేసేస్తాను, ఆనియన్స్ చేసినట్టు చేసి వేస్తాను. అవి ఆయిల్లో కుక్ అయితే భలే టేస్టీగా ఉంటాయి. ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ టేస్టే వేరు, హెల్త్కి మంచిది కాదు కదా. ఆరోగ్యానికి మంచివైనవి ఏవి టేస్టీగా ఉండవు, లైక్ మెడిసిన్స్ అనమాట. మెడిసిన్స్ ఎలా మన హెల్త్ని ఏదైనా ప్రాబ్లం వస్తే క్యూర్ చేస్తాయి కదా, అవి టేస్టీగా ఉండవు కదా, అలానే అనమాట. హెల్త్కి హామ్ చేసేవన్నీ చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటాయి, కానీ అవి మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇంకా బజ్జీ మీరు అందరూ వేసుకుంటూనే ఉంటారు కదా, పకోడీ బజ్జీకి ఒకేలా కలుపుకుంటాం కాబట్టి నేను కొంచెం పలచగానే కలుపుతాను, ఎందుకంటే మా అమ్మాయికి మెత్తగా ఉంటే ఇష్టం పకోడీ కాబట్టి.
బేసన్, కొంచెం బియ్యపిండి అయితే తీసుకున్నాను. డైజెషన్ కోసం వాము, ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ముందైతే క్యాప్సికమ్తో వేసేస్తున్నాను. చెప్పానుగా నేను కొంచెం పిండి పలచగానే కలుపుకుంటాను, ఎందుకంటే మెత్తగా రావాలి కాబట్టి. అలా కాకుండా మీరు కొంచెం గట్టిగా ఓన్లీ ఆనియన్స్ వేసి అసలు వాటర్ కూడా యాడ్ చేయకుండా కొంతమంది మిక్స్ చేసి పొడి పొడిగా వేసుకుంటారు. అవైతే భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇంకా ముందుగా ఆయిల్ కూడా పెట్టేశాను హీట్ అవ్వడం కోసం. సో బాగా వేడివేడిగా ఉన్న ఆయిల్లో పకోడీ వేయాలి. నూనె పీల్చకుండా ఉండాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు వర్షం పడ్డా, బాగా చలిగా ఉన్నా, మీ ఇంటికి వెంటనే గెస్ట్లు వచ్చినా, ఇప్పటికిప్పుడు సడన్గా ఏమైనా తినాలనిపిస్తుంది అనుకోగానే గుర్తొచ్చే స్నాక్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నాకైతే పకోడీ అనండి, చాలా ఈజీగా అయిపోద్ది. మనం సింపుల్గా ఒక ఆనియన్ కట్ చేసుకొని వంట రాని వాళ్ళు కూడా జుజుబీ అన్నట్టు వేసేసుకోవచ్చు. ఓన్లీ కొంతమందికి ఆయిల్లో గారెలు, పకోడీ ఇలాంటివి వేయడానికి కూడా భయపడుతూ ఉంటారు కదా, అలా భయపడే వాళ్ళు కాకుండా నార్మల్ వాళ్ళు ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకునే స్నాక్ అయితే ఇది. అండ్ అంతే టేస్టీగా ఉంటుంది. నేను మీకు చెప్పినట్టే మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి. అండ్ అక్కడైతే మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేసేయచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. ఇంక ఇది మా పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మా వాళ్ళు అసలు పకోడీ ఫ్రై అయ్యే టైం కూడా ఇవ్వరు. అంటే నేను ముందు ప్లాన్ చేసుకోకపోతే అలా ఉంటుంది అనమాట. అందుకే నేను కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాను. ఏదన్నా ఒకరోజు ప్లాన్ చేయలేదు అంటే అప్పుడు వచ్చి మా వాళ్ళు అయితే హడావుడి పెట్టేస్తారు. అండ్ నేను ఫుల్ క్యాప్సికమ్తో బజ్జీ వేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాన్ని ఏంటంటే చిన్న చిన్న క్యాప్సికమ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొని వాటితో వేసుకోవచ్చు. వాటిల్లో పొటాటో స్టఫింగ్ పెట్టి కూడా వేస్తారు కొంతమంది, చాలా బాగుంటాయి అట. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదులేండి, బట్ ఈ టైప్ ఆఫ్ పకోడీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నేను మీ అందరి దగ్గర నుంచి ఇంకో విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా నా లవ్లీ సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ అయితే చేస్తారు కదా, జ్యోతి కోసం ఆ మాత్రం చేస్తారులేండి. మీరు ఏ లొకేషన్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు అని. సో తప్పకుండా టైం తీసుకొని చక్కచక్క కామెంట్ అయితే పెట్టేయండి, మీరు ఏ లొకేషన్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అని. ఇంకల్లా మన పకోడీ పని అయిపోయింది. పకోడీ కొంచెం లేట్గా హెవీగా ఉంటుంది కాబట్టి మేమైతే ఇంకా డిన్నర్ ఏం చేయలేదు, అంటే ఆకలి అనిపించలేదు. మా అమ్మాయి కోసం మాత్రం సింపుల్గా కిచిడీ చేసి పెట్టేశాను. తనకి కిచిడీ అంటే చాలా ఇష్టం. నేను మా అమ్మాయి కోసం కిచిడీ ఎలా చేస్తాను అని మీరు ఎవరన్నా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం తప్పకుండా షేర్ చేస్తాను. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది విత్ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్. మమ్మీస్ దగ్గర అస్సలు టైం లేకపోయినా సరే చకచకా చేసి పెట్టేయచ్చు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మంచిగా నెయ్యి వేసుకొని తింటుంటే మనం కూడా తినచ్చు. ఇలాంటి వెదర్లో ఇంకా బాగుంటుంది. ఇంకా అంతా అయిపోయింది. ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఫస్ట్ కౌంటర్ టాప్ ఖాళీ చేసేసి అక్కడక్కడ కొంచెం ఇందాక పకోడీ వేసినప్పుడు పిండి పడి అది కొంచెం ఎండిపోయింది. కొంచెం అప్పటికప్పుడే క్లీన్ చేస్తాను, లైట్గా వదిలేసింది అలా డ్రై అయిపోద్ది కదా, అదంతా వాటర్ పోసి నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. నైట్ టైం కిచెన్ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ మీరు ఒక హ్యాబిట్ చేసుకోవాల్సిందే. ఆల్మోస్ట్ చాలామందికి ఉంటుంది, లేకుండా ఎవరు ఉండరు. ఎవరన్నా నైట్ వదిలేసి మార్నింగ్ క్లీన్ చేస్తూ ఉన్నట్టయితే మీ కిచెన్లో కాక్రోచెస్ బాధ నుంచి బయటపడాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది నైట్ కిచెన్ క్లీన్ చేసుకోవడం, సింక్లో గిన్నెలు లేకుండా చూసుకోవడం. ఇది చేశారంటే మీ ఇంట్లోకి అసలు కాక్రోచెస్ లాంటివి రమ్మన్నా రావు. కౌంటర్ టాప్ మీద ఫుడ్ పార్టికల్స్ లాంటివి వదిలేసిన, కిచెన్ సింక్లో గిన్నెలు వదిలేసిన ఖచ్చితంగా కాక్రోచెస్ బాధ మనం పడాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి నైట్ కొంచెం టైం తీసుకొని క్లీన్ చేసేసుకోండి. ఎక్కువ టైం ఏం పట్టదు, మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటే అంత టైం పట్టదు. ఇవాళ నాది కొంచెం మెస్సీగా అయిందిలేండి. పాలు కూడా పొంగాయి ఈవినింగ్ టైంలో, స్టవ్ కింద చూస్తున్నారు కదా. యూజువల్గా వెంటనే క్లీన్ చేసేస్తాను, కానీ వాళ్ళ పకోడీ వేసే హడావుల్లో పడి సరే ఒకేసారి నైట్ కిచెన్ క్లీనింగ్ టైంలో చేసేద్దాంలే అనుకున్నాను. ఇంతకన్నా ఎక్కువ మాత్రం నేను పోస్ట్పోన్ చేయను. నైట్ కంపల్సరీ ఇదంతా క్లీన్ చేసుకొని నీట్గా ముగ్గు పెట్టుకొని అయితే పడుకుంటాను. దీనివల్ల ఒకటి మీ కిచెన్ క్లీన్గా ఉంటుంది, రెండు మార్నింగ్ లేవగానే ఇలా ఫ్రెష్గా ఉన్న కిచెన్ చూస్తే ఎవరికన్నా సరే వంట చేయాలనిపిస్తుంది. మీ క్లీనింగ్ రొటీన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.